ప్రశ్నను ఒకసారి జాగ్రత్తగా చదవండి. పల్చని రాగి పైపూతతో కూడుకున్న ఇనుప నాణ్యాలను జారీ చేసిన ఆంధ్ర రాజవంశం ఏది? ఇది 2019 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగారు, అంటే చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనకొచ్చిన ఆప్షన్స్ చూశారంటే ఇవన్నీ ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాలే. కాని ప్రశ్నలో అడిగిన ఈ ప్రత్యేకమైన పద్ధతి అంటే ఇనుము మీద రాగి పూతతో నాణేలు తయారుచేయడం, అది కేవలం ఒకే ఒక్క వంశానికి చెందింది. మరి ఆ వంశమేది? సరైన సమాధానం శాతవాహనులు. ఎందుకంటే వాళ్లు తమ నాణేల కోసం రకరకాల లోహాలు వాడటంలో స్పెషలిస్ట్స్ అన్నమాట. ముఖ్యంగా సీసం, పొటీన్ లాంటివి వాడారు. అంతేకాదు, ఈ ప్రత్యేకమైన రాగి పూత ఉన్న ఇనుప నాణ్యాలను కూడా వాళ్ల కాలంలోనే జారీ చేశారు. చూసారా, వాళ్ల నాణ్యాల వ్యవస్థలో ఎంత వైవిధ్యముందో. ప్రశ్నను చూద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏమిటి? ఇక్కడ మనం పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి, ఆయన జయించిన అనుపా ప్రాంతం, ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. ఈ ఆప్షన్స్లో ఉన్నవన్నీ ఆ కాలంలో చాలా ముఖ్యమైన నగరాలే. కాని అనుప ప్రాంతానికి రాజధానిగా పనిచేసింది మాత్రం ఒక్కటే. ఏంటది? సరైన సమాధానం మహిష్మతి. అవును, గౌతమీపుత్ర శాతకర్ణి అనుపును గెలిచిన తర్వాత నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ మహిష్మతినే రాజధానిగా చేశారని మనకు చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రశ్న చాలా సూటిగా ఉంది. జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఎవరు అని అడుగుతున్నారు. దీన్ని ఎవరు జారీ చేశారో మనం గుర్తించాలి. దీనికి సమాధానం ఆయమ. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆయమ శాతవాహన రాజు కాదు, ఆయన ఒక మంత్రి. ఎవరి మంత్రి అంటే క్షాత్రపరాజు నహపానుడి మంత్రి అనమాట. ఆయన జారీ చేసిన ఈ శాసనం ఆ కాలం గురించి చాలా విలువైన సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రశ్న. చెండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అని అడిగారు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో సరైనదే ఎంచుకోవాలి. సమాధానం కొడవలి శాసనం. ఈ శాసనం వల్లే అసలు చెండ శాతకర్ణి అనే రాజు ఉన్నాడని, ఆయన పాలన గురించి మనకు కొన్ని వివరాలు తెలిసాయి. ఇది తర్వాటి శాతవాహనుల చరిత్రను నిర్మించడంలో చరిత్రకారులకు చాలా సహాయపడింది.